guys, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. సో హోమ్ రెనోవేషన్ సిరీస్ పోస్ట్ చేస్తున్నాను. మీలో చాలా మంది ఫాలో అవుతున్నారు కదా. సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి చిన్న ఇంట్రో చెప్తాను. మేము ఇల్లు కొనుక్కొని 2.5 years అవుతుంది. మాది 3 BHK ఫ్లాట్ అనమాట హైదరాబాద్లో. మనం ఇల్లు కొనుక్కోగానే మామూలుగా చేయించుకుంటాం ఇంటీరియర్స్, అలాగే మేము చేయించాము. అప్పట్లో ఏంటంటే ఆన్ హరీ అండ్ ఆల్సో ఫస్ట్ టైం అంత నాలెడ్జ్ ఉండదు కదా, కొన్ని బాగానే ప్లాన్ చేసాం, కొన్ని తప్పులు జరిగాయి. అండ్ ఆల్సో స్టోరేజ్ చాలా తక్కువ అయిపోయిందని వన్స్ మేము వచ్చి ఉంటుండగా అర్థమవుతూ ఉండేది, బికాస్ చాలా క్లటర్ ఉండేది ఇక్కడ. అండ్ ఈ రెనోవేషన్ సిరీస్లో నేను ప్రతి ఎపిసోడ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ టీవీ యూనిట్ అండ్ లామినేట్స్, అండ్ నెక్స్ట్ నా డ్రీమ్ రూమ్ అండ్ స్టూడియో రూమ్, గర్ల్స్ రూమ్ ఎలా చేసుకున్నాము అని, అండ్ తర్వాత క్రాకరీ అండ్ పూజా యూనిట్ కోసం ఒక వ్లాగ్. సో డీటెయిల్డ్గా కరెక్షన్స్ అండ్ ఆల్సో మేమేమి అప్గ్రేడ్ చేయబోతున్నాం అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా వాచ్ చేయండి ఈ సిరీస్ని. నేను కింద లింక్స్ అన్ని ఇస్తాను. సో ఇప్పుడైతే లైటింగ్ అనేది షిఫ్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ మేము ఇప్పుడు పూజా యూనిట్ ప్రీవియస్ వీడియో చూసుంటే మీకు అర్థమై ఉంటుంది, ఆ పక్కన కనిపిస్తుంది కదా. సో పూజా యూనిట్ అండ్ క్రాకరీ ఒకే వైపుకి అయితే షిఫ్ట్ చేసాము. ఇది వరకు వేరేలా ఉండేది. సో ఈ షాండ్లర్ మా డైనింగ్ ఏరియాలో ఉండేది. వాల్ మౌంట్ ఫ్యాన్ ఉండేది డైనింగ్కి. అండ్ మాకు మధ్యలో అంటే హాల్కి మధ్యలో ఇలా ఒక ప్యాటర్న్ డిజైన్ చేయించుకున్నాం మేము. ఇక్కడ మనకి ఏంటంటే డెడ్ ఏరియా, అందరం నడవడానికి తప్ప ఇక్కడ ఫర్నిచర్ ఏమి ఇయ్యలేము. సో అందుకని ఫ్యాన్ లేకుండా ఈ లైట్ అయితే పెట్టుకున్నాం. బట్ కొన్నాళ్ళకి ఆ లైట్ అనేది బర్న్ అయిపోయింది, అంటే ఆ డిజైన్ ఏదో సంథింగ్ వర్కౌట్ అవ్వలేదు. సో అదైతే మొత్తానికి తీసేసి ఆ డైనింగ్ ఏరియాలో ఉండే షాండ్లర్ని ఇక్కడికి తీసుకురాబోతున్నాం. సో డైనింగ్ పైన సీలింగ్ ఫ్యాన్ వస్తుంది, ఆ వాల్ మౌంట్ ఫ్యాన్ పోతుంది. సో ఇలా అన్ని కదుపుతున్నాము. అండ్ కిడ్స్ రూమ్లో కూడా బంకర్ బెడ్కి ఒక డెసిషన్ ఇంకా రావాలి. అందాకలైతే సీలింగ్ ఫ్యాన్ పెట్టేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యి, దీనికి కూడా మన లైట్ రైంబోకి రెండింటికి కట్ చేయకుండా ఎంత ఫ్యాన్ కావాలనేది ఇక్కడ మెజర్ చేస్తున్నారు సీలింగ్ పర్సన్. ఈయన కట్ చేసి వచ్చి కొన్ని అయితే ప్యాచ్ వర్క్స్ కూడా చేస్తూ ఉన్నారనమాట. సో ఇది చాలా చిన్న పని చూడడానికి, బట్ చేయడానికి అయితే చాలా క్లమ్జీ అయింది. సో ఇప్పుడు ఫ్యాన్ కోసం అక్కడ రాడ్ పెట్టారు డైనింగ్ ఏరియా పైన, ఈ షాండ్లర్ అయితే ఇక్కడ ఫిక్స్ చేసేసారు. సో ఇలాగా బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఒకదాన్ని కదపడానికి ఇంకొకటి అన్నీ మార్చాము. అండ్ సీలింగ్ ఫ్యాన్స్ అయితే 2 పర్చేస్ చేయాలి మేము. BLDC అండ్ ఆల్సో నాయిస్ ఫ్రీ, లైక్ 0 నాయిస్ ఉన్న ఫ్యాన్స్ కోసం వెతుకుతాం ఇప్పుడు. ఆల్రెడీ ఇదివరకు ఉన్న ఫ్యాన్స్ కూడా అన్నీ అలాంటివి అనమాట. సో ఇప్పుడైతే రెడీ అవుతాను అండ్ నా రూమ్లో ఉన్నాను. చాలా ఐఎమ్ వెయిటింగ్, అంత బ్యూటిఫుల్గా తయారైంది. ఇంకొంచెం క్లీనప్ అయితే చేయాలి అండ్ నేను ఆర్గనైజ్ కూడా చేసుకోవాలి. బట్ ఇక్కడ వచ్చినప్పుడల్లా ఇక్కడ రెడీ అవుతున్నాను అనమాట. అండ్ ప్యాకేజింగ్, కలర్స్ అవి గర్ల్స్ని అట్రాక్ట్ చేస్తాయి అంటే ఎస్ ఐ బిలీవ్ అట్రాక్ట్ చేస్తాయి. ఇది నేను ఇదివరకు యూస్ చేసిన సీరమే, కొత్తది కాదు. ఇది 10% నైసినమైడ్ ఫేస్ సీరం అనమాట ఫ్రమ్ ది డర్మాకో. ఇదివరకు ట్రాన్స్పరెంట్ బాటిల్ ఉండేది, ఇప్పుడు కొత్త ప్యాకేజింగ్ ఈ పింక్ కలర్ లాంచ్ చేశారు. నాకు వెయిట్ చేస్తున్నా, బట్ ఎంత క్యూట్గా ఉందో కలర్. అండ్ నాట్ జస్ట్ ద ప్యాకేజింగ్ అండ్ ద కలర్, ఇందులో అప్గ్రేడెడ్ టెక్నాలజీ ఉందన్నమాట, డీప్ పెనిట్రేషన్ టెక్నాలజీ. ఇది పెనిట్రేషన్ ఎన్హాన్సర్స్ అండ్ ఆల్సో నానో టెక్నాలజీ ఇంక్లూడ్ చేశారు. సో ఇంకా బెటర్గా ఉంటాయి రిజల్ట్స్. అండ్ పెనిట్రేషన్ బాగుంటే ఆబ్వియస్గా ఎఫెక్ట్ కూడా ఇంకా బాగుంటుంది. యాజ్ మెన్షన్ ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్, ఇందులో 10% నైసినమైడ్ ఉంటుంది, యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ B3 అనమాట. సమ్మర్ వచ్చేస్తుంది అంటేనే మన స్కిన్ కొంచెం ఆయిలీ కావడం స్టార్ట్ అవుతుంది కదా. సో ఇది దానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈ నైసినమైడ్ సీరం మెయిన్ జాబ్ వచ్చేసి మన యాక్నీ మార్క్స్ ఆర్ బ్లెమిషెస్ని రెడ్యూస్ చేస్తూ ఈవెన్ స్కిన్ టోన్ ఇవ్వడానికి బాగా వర్క్ అవుతుంది. అండ్ యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ బిఫోర్, ఇది డీప్ పెనిట్రేషన్ ఫార్ములాతో అప్గ్రేడ్ చేశారు. దిస్ ఎన్షూర్స్ ద బెటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్. యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేది ఇంకా బెటర్గా అబ్జార్బ్ అవుతాయి. ఎవ్రీ సింగిల్ డ్రాప్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫెక్టివ్గా వర్క్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఈ విధంగా ఫేస్ అండ్ నెక్ అయితే నేను అప్లై చేస్తాను. నెక్ని కూడా అసలు ఇగ్నోర్ చేయదు, బికాజ్ నెక్ కూడా ఈవెన్ స్కిన్ టోన్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. ఇలాంటి లైట్ వెయిటెడ్ సీరమ్స్ చాలా బాగుంటాయి అండ్ చిన్న గ్లాస్ ఫినిష్ అయితే వదులుతుంది స్కిన్ మీద. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు మీ యాక్ని రెడ్యూస్ చేసుకోవడానికి. అండ్ ఈ విధంగా కొంచెం స్కిన్ అబ్జర్బ్ అయిపోయిందని ఒక 40 to 50 seconds తర్వాత మాయిశ్చరైజర్ వెంటనే అప్లై చేసుకోవాలి. అసలు మాయిశ్చరైజర్ రాసుకోకుండా ఉండద్దు. లేటర్ ఆన్ దట్ మనం తప్పకుండా ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన SPF సన్ స్క్రీన్ తప్పకుండా రాసుకోవాలి. SPF 50+ ఉండేవైతే ప్రిఫర్ చేయండి, కొంచెం ప్రొటెక్షన్ బాగుంటుంది. అండ్ మీరు డర్మాకో వెబ్సైట్లో కొనేటప్పుడు పసుపిట్ట 2025 కోడ్ యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది. అండ్ ఇవి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ అన్నింటిలోనే అవైలబుల్ ఉంటాయి. నేను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. పర్చేస్ చేస్తే తప్పకుండా కోడ్ యూస్ చేయండి. ఓకే, ఇప్పుడైతే నేను స్టార్ట్ అవుతున్నాను. అండ్ మెయిన్ ఫ్యాన్ షాపింగ్కి మనం నెక్ పెయిన్ లేని రోజు వెళ్ళాలండి. మా ఇద్దరికి పావుగంట అయ్యాక నేను ఒక 10-15 minutes తర్వాత వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక్కొక్క ఫ్యాన్ ఆన్ చేసి ఆఫ్ చేసి ఎంత తిరుగుతుంది, గాలి వస్తుందా, సౌండ్ వస్తుందా, లైట్ ఎలా వెళ్తుంది అన్నీ చూసేసరికి తలనొప్పి వచ్చేస్తుంది నిజంగా. మేము కాసాకి వెళ్ళాం బై ద వే. మేము ఫస్ట్ టైం కూడా కాసాలోనే తీసుకున్నాం అనమాట. ప్రీవియస్ హాల్లో క్రాంప్టన్ ఫ్యాన్ తీసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఒక మెయిన్ కన్సర్న్, డైనింగ్ టేబుల్ పైన లైట్ కావాలి, ఎందుకంటే అక్కడ లైటింగ్ తక్కువ ఉంటుంది. ఇదివరకు షాండ్లర్ ఉండేది కాబట్టి లైట్ సరిపోతుంది.
సరిపోయేది. సో ఈ ఫ్యాన్ అయితే చూస్తున్నాము. కాసావాడ్ మోడల్ ఇది. క్రాంప్టన్లో ఒకటి ఉంది, బట్ అది మరి 14,000 పైన లిటరల్లీ. ఇంకొకటి ఉంది, అది 16,500 అంట. బాబు అలా పెంచుకుంటూ పోతున్నాడు. సో లైట్ ఉన్న ఫ్యాన్స్ అయితే మనకి ఇప్పుడు కనబడుతుంది కదా వైట్ కలర్, ఇలా కొంచెం ఏదో పువ్వుల రెక్కల్లాగా చాలా క్యూట్గా అనిపించింది. మనకి పారిజాతం పువ్వు ఎలా ఉంటుంది క్యూట్గా, ఆ మోడల్లో అనిపించింది. అలాంటివి 2-3 ఉన్నాయి. 10,000లో ఒకటి 11,500, నెక్స్ట్ క్రాంప్టన్ అయితే 14,500. నెక్స్ట్ అందులోని ఇంకొంచెం బల్కీగా ఉండి 6 ఉన్నాయి వింగ్స్. 6 రెక్కల ఫ్యాన్ అయితే 16,500 ఇలా ఉన్నాయన్నమాట. సో ఇంకా మేము అలా చూస్తున్నాం. మనకి లైట్ కూడా బ్రైట్గా కావాలి అంటే ఇప్పుడు మేము తీసుకున్న మోడల్ అనమాట కాసా వాళ్ళది. నేను లాస్ట్లో చూపిస్తాను బాక్స్ మీద. మీరు ఆ బాక్స్ అంటే కొనుక్కునే ఉద్దేశం వల్ల ఆ బాక్స్ స్క్రీన్ షాట్ తీసుకున్న మీకు సరిపోతుంది. సో ఈ విధంగా చాలా మోడల్స్ ఉన్నాయి. ఆ నేవీ బ్లూ కలర్ ఉంది కదా, అది వరకు మేము యూజ్ చేసిన ఫ్యానే. ఇప్పుడు నేను పాయింట్ చేస్తున్నాను, ఇది మేము కిడ్స్ బెడ్రూమ్లోకి తీసుకున్నాం. ఇది కూడా 100% నాయిస్ ఫ్రీ అని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు. అండ్ బిఎల్డిసి ఫ్యానే, చాలా బాగుంటుంది. ఎయిర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. సౌండ్ ఏమి ఉండదు. సో కిడ్స్ రూమ్లోకి అది తీసుకున్నాం. ఇందులో 2 మోడల్స్ ఉన్నాయి. మేము వైటే తీసుకున్నాం బికాజ్ రెయిన్బో డిజైన్ ఉంటుంది కదా కిడ్స్ రూమ్లో, అది డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి. సో మొత్తానికి అయితే ఫ్యాన్ షాపింగ్ అలా అయ్యింది. కిడ్స్ బెడ్రూమ్లో ఇప్పుడు మనం బెడ్ కూడా ఆల్టర్ చేయబోతున్నాం. సో బంకర్ బెడ్ కోసం కూడా చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను. సో ఈ 2 ఫ్యాన్స్ అయితే మేము ఫైనల్గా తీసుకున్నాం అనమాట. పైదేమో కిడ్స్ రూమ్లోకి, కింద లైట్ ఉన్న 5 రెక్కల ఫ్యాన్ అని డైనింగ్ పైకి, ఈ 2 అయితే తీసుకున్నాము. ఒకటి అదేంటిది ఓరియంట్ అనుకుంటా, కిందది కాసా బ్రాండ్ది. ఈ మొత్తం రెనోవేషన్లో మా ఆయన వచ్చిన ఏకైక షాపింగ్ ఇది ఒక్కటే అనమాట. గడప దాటింది సారు. ఆఫీస్కి వెళ్ళడం రావడం, పొద్దున్న 8ంటికి కాల్ స్టార్ట్ అయితే రాత్రి 10:30-11 కూడా అవ్వట్లేదు. ఆయన ఫ్యామిలీకి వెచ్చించే టైంలో ఆయన జిమ్కి వెళ్ళడం, పిల్లల్ని పడుకోబెట్టడం, ఈ 2 అసలు ఇంకేం చేయలేకపోతున్నారు. అందుకని ఎలాగైనా షాపింగ్ తీసుకొచ్చానంటే హైఫై ఇవ్వమంటుంటే ఇవ్వట్లేదు ఆయన. సో ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ స్టోరీకి వచ్చేద్దాము. ఈ విధంగా ఉండేదండి. ఇప్పుడు ఈ వాల్ దగ్గర ఆ టీవీని చూసారు, ఆ సైడ్ ఏదో కొట్టుకున్నట్టు అటు వెళ్ళింది. సో మనకి బెడ్ సెంటర్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం టీవీ యూనిట్ని కూడా సెంటర్ చేయాలి. మా బిల్డర్ ఏమోని ఇష్టం వచ్చినట్టు గతుకుల్లా కట్టుకుంటూ వెళ్ళిపోయాడు అప్ అండ్ డౌన్లో. ఇప్పుడు ఆ స్టెప్ని మనం కవర్ చేయబోతున్నాం. అది ఇప్పుడు మా ఇంటీరియర్ వాళ్ళు మాకు ఏం డిజైన్ సజెస్ట్ చేశారు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. బికాజ్ చాలామందికి ఇలా విండోస్ కానీ పిల్లర్స్ కానీ అడ్డొచ్చి మీరు అటు ఇటు అడ్జస్ట్ అయ్యి వంకరగా ఒకవైపుగా అలా పెట్టుకోవాల్సి వస్తూ ఉంటాయి టీవీ యూనిట్లు. అలా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మాకు మా మాస్టర్ బెడ్రూమ్లో టీవీకి పెద్దగా అచ్చి రాలేదండి. నేను లాస్ట్ ఇయర్ యానివర్సరీకి అనుకుంటా మా ఆయన టీవీ ఆర్డర్ చేశారు. నాకు బెడ్రూమ్లో టీవీ అనేది చిన్న డ్రీమ్ అనమాట. సో అది ఆర్డర్ చేసింది కూడా అది గ్లిచ్ వచ్చి దాన్ని మళ్ళీ రిటర్న్ ప్లేస్ చేసేసాము. అది ఇంక ఉంచుకోలేదు అండ్ మళ్ళీ ఆర్డర్ చేసుకోవడం కూడా అవ్వలేదు. ఇప్పుడైతే ఈ టీవీ యూనిట్ అనకూడదని చిన్న ప్లాంక్ వేసారు అంతే, అది తీసేసాము. అండ్ ఆల్సో పక్కనున్న వర్క్ యూనిట్ ఉంది మా ఆయనది, అది కూడా తను వాడట్లేదు. ఫస్ట్ 1.5 year బాగానే వాడారు, తర్వాత హింజ్ ఎన్నిసార్లు వేసినా సరే పోతుంది. సో ఏదో ప్రాబ్లం అని చెప్పి వెయిట్ కాయట్లేదని దాన్ని కూడా తీయించేసాం. దాన్ని నేను యూటిలిటీలో పెట్టించాను, డోర్స్ మామూలుగా పెట్టించాను అని చెప్పి. సో ఇప్పుడైతే బెడ్ తీస్తున్నాం. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ లైక్ ఈ ఇంటీరియర్ స్టార్ట్ చేసాం అన్నప్పుడు చెప్పాను బ్లాగ్లో. సో ఈ మంచం వచ్చేసి నాకు కాట్తో మెయిన్ ప్రాబ్లం, మేము ఎలాగైనా స్టోరేజ్ ఉన్న కాట్ కొనుక్కుందాం అనుకున్నాం. మనం ఫ్రెష్గా కాట్ కొనుక్కున్నా అంటే స్టాండర్డ్గా ఉండి బాగా స్టోరేజ్ అండ్ చూడడానికి కూడా ఫ్యాన్సీగా ఉండి ఇవన్నీ కావాలంటే ఎలాగైనా చాలా పెట్టాల్సి వస్తుంది మనీ. దానికంటే ఏంటంటే మనకు కావాల్సిన స్టోరేజ్లో అండ్ ఆల్సో ఫ్లోటింగ్ బెడ్ మోడల్ ఒకటి ఉంది, మా ఇంటీరియర్ వాళ్ళు చూపించారనమాట. సో అది మీకు ఇప్పుడు వీడియోలో ఎలాగో చూస్తారు మీరు కూడా. సో కింద మనకి కాళ్ళకి తగలకుండా అండ్ చాలా వెనక కుషన్ కూడా మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టించుకోవచ్చు. సైడ్ టేబుల్స్ ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ చేయించుకోవచ్చు. సో మన బెడ్రూమ్ దానికి కస్టమైజ్ చేయాలంటే ఇలా ఇంటీరియర్లో కలిపి చేయించుకుంటేనే బెడ్ బాగా వస్తుందని అనిపించి ఇంకా బయట కొనుక్కున్న అలాగన్నా పెట్టాలి. ఒక 5-10 అటు ఇటు అయితే మనకి స్టాండర్డ్గా ఉంటుంది కదా అని చెప్పి చేయించుకుందాం అనుకున్నాము. అండ్ ఈ కాట్ ఏమని మా పేరెంట్స్కి 2 BHK దొరికితే అప్పుడు ఈ మంచం వాళ్ళకి సెకండ్ బెడ్రూమ్లో ఉంచుదాము, ఎలా గెస్ట్లు వచ్చినా మేము వెళ్ళినా మొత్తం ఫ్యామిలీ పడుకోవడానికి బాగుంటుంది కదా అండ్ అప్పుడు కొనుక్కుందామని వాళ్ళ ఒక లింక్ ప్లాన్ అనమాట. లైక్ ఇక వాళ్ళకి ఇల్లు దొరికాక ఇంకా దీనికి ఇంకా టైం వచ్చింది. ఈ కాట్ కూడా ఇష్టపడే కొనుక్కున్నాం, కాకపోతే కింద చూసారు అంత దుమ్ము, దాని కింద ఏమైనా ఐటమ్స్ వెళ్ళిపోతే తీసుకోవడం అవ్వక డస్ట్ అండ్ ఆల్ దానివల్ల డస్ట్ ఎలర్జీ కూడా వస్తుంది. అందుకని మొత్తం ఇప్పుడు క్లోజ్ అయితే చేస్తున్నాం. అండ్ మెయిన్ వచ్చేసి టీవీ ప్లేస్ అండ్ హీజ్ అవర్ ఇంటీరియర్ పర్సన్ అనమాట, ఆయన హెడ్ వాసు గారు. సో మేమేం చెప్పాం, మాకు భారీగా వద్దు టీవీ యూనిట్, ఏం అడ్డు ఉండకూడదు, అట్ ద సేమ్ టైం సెంటర్ కావాలి. ఇది మేము అడిగిన కన్సర్న్. అక్కడ ఆల్రెడీ మనకి ప్లగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, అందుకని ఏంటంటే ఆ లోతుని యూజ్ చేసుకొని మనం మొత్తం వాల్ని సెంటర్ చేసేలాగా ఎలా చేయగలం అని ఆలోచిస్తున్నారు. ఇది ఉంది కదా, ఈ బోర్డర్ లాగా ఇదంతా ఇలా రన్ అయిపోతుంది, పైదాకా ఇదే వెళ్ళిపోతుంది, ఇది సీలింగ్లోకి వెళ్ళిపోతుంది అప్ టు.
మనం ఒక హైట్ వరకు కుషన్ పెట్టుకుందాం. సమ్ హైట్ వరకు ఇలా కుషన్ లాగా ఇక్కడ వరకు ఒక హైట్ వరకు పెట్టుకొని ఇక్కడ ఏసీ పాయింట్ ఇక్కడ వచ్చేస్తుంది, ఎగ్జాక్ట్ ఏసీ దీని మీద. ఓకేనా? ఇంక ఇదంతా కూడా మనం ఏదైతే టెక్స్చర్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అది ఇక్కడ వచ్చేస్తుంది. ఈ బోర్డర్ మాత్రం అటు ఇటు కొంచెం సీలింగ్ లోపల నుంచి వచ్చింది ఇక్కడ వచ్చి ఇదే. సో యూజువల్లీ మనకి 3D ప్లాన్ ఇస్తారు మొత్తం ఇంటీరియర్ మాట్లాడుకున్నప్పుడు. కాకపోతే నేను జస్ట్ ఒక చిన్న యూనిట్ అండ్ ఆల్సో టీవీ యూనిట్లో కొంచెం చేంజెస్ అని మొదలెట్టి యాడ్ ఆన్ చేస్తూ ఉన్నాను అనమాట. బెడ్రూమ్ అండ్ క్రాకరీ అలా ఒక్కొక్కటి అనుకోకుండా యాడ్ ఆన్ అవుతా వచ్చాయి. అందుకని అప్పటికప్పుడు 3D డ్రా చేసి చూపిస్తున్నారు. లైక్ చాలా ఇన్స్టెంట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఏసీ అయితే తీయించాము. మెయిన్ ఫస్ట్ బెడ్ సెంటర్ చేస్తే అప్పుడు టీవీ యూనిట్ సెంటర్ చేయగలం కదా. మనకి బెడ్ కూడా రూమ్కి సెంటర్ అవ్వట్లే, ఎందుకంటే మాకు విండో వచ్చింది. మీకు కనిపిస్తుంది కదా అది ఏసీ పాయింట్ దగ్గర. ఒక విండో ఎలాగో ఎప్పుడు కట్టనేసి ఉంచుతాం, బికాజ్ మాకు ప్రైవసీ ఉండదు, ముందు కమ్యూనిటీ అంతా కనిపిస్తుంది అనమాట. విండో తీసుకుని ఒక విండో తీస్తాం కాబట్టి పార్షియల్గా సెంటర్ చేస్తూ ప్లాంక్ వేసేసి ఒక విండో అయితే క్లోజ్ చేయడానికి ఓకే అనుకున్నాం. క్లోజ్ అంటే దాన్ని వెనకాల నుంచి యాక్సెస్ అయితే చేయొచ్చు మన అవతల వైపు, జస్ట్ ప్లాంక్తో కవర్ చేస్తాం అనమాట. అది విండో మొత్తం కూడా క్లోజ్ చేసినట్టు అవ్వదు. మనకి వాస్తు ప్రకారం కూడా లైక్ విండో కౌంట్ పోదు, బేసిక్గా విండో కౌంట్ పోతుందని కూడా చాలామంది ఆలోచిస్తాం కదా. ఇప్పుడు ఏసీ పాయింట్ కూడా బెడ్కి సెంటర్ రావాలంటే బెడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది మెజర్ చేస్తున్నారు. అండ్ టీవీకి ఏం చేశారంటే ఇందాక మీరు చూసారు కదా మా గోడ, ఆ మొక్క వరకు హ్యాలోగా కవర్ చేసి దాన్ని ప్లాంక్తో ఇలాగా మూసేస్తున్నారు. సో ఏదైతే గొయ్యిలా మనకు ప్లేస్ వచ్చిందో దాంట్లోంచి చిన్న డెస్క్కి మనం ప్లేస్ తీసుకుంటాము. కరెక్ట్గా బెడ్కి సిమెట్రీ ఉండేలాగా ఈ టీవీ ప్లేస్ అయితే ప్లాన్ చేస్తారనమాట. దానికి ఒక చిన్న ఏదైనా రిమోట్స్ పెట్టుకునే చిన్న డ్రా అండ్ పైన వెరీ టైనీ లెడ్జ్ అయితే అన్నారు. సో ఈ విధంగా బెడ్ పెట్టారు, దానికి ఎదురుగుండా ఇలా టీవీ యూనిట్ వచ్చింది. ఇప్పుడు మొత్తం స్పేస్ అనేది చాలా ఈవెన్గా ఉంటుంది. మన హోటల్ రూమ్ ఎంత నీట్గా ఉంటుంది ఆర్గనైజ్డ్గా, అలాగా దేనికి దానికే ఉంటుంది. అండ్ ఆల్సో సైడ్ టేబుల్స్ కూడా ప్రాపర్ ప్లేస్ అయితే సెట్ అయింది. సో ఇలా చూసారు కదా, మనకి ఇదే ఒక ఫేక్ పిల్లర్ వాల్ ఎలా వస్తుంటుంది అలా అయిందనమాట. ఇదైతే పెద్ద భారం తిన్నట్టు అనిపించింది, ఎందుకంటే సెంటర్ ఉండాలి, టీవీ కరెక్ట్ హైట్లో పెట్టుకోగలగాలి, ఇవన్నీ మన ఎక్స్పీరియన్స్ అయ్యేవి కదా ఎవ్రీడే. అంటే కాంప్రమైజ్ అయ్యి ఒకసారి సరేలే అనుకునేది కాదు. అండ్ అట్ ద సేమ్ టైం రూమ్కి కూడా హెవీ అవ్వకుండా దానికి మన కలర్స్ అనేవి సెలెక్ట్ చేయాలి, అది లాస్ట్ సెగ్మెంట్. సో బెడ్ అండ్ దానికి మాత్రం సూపర్గా సెట్ అయిపోయింది. కన్సర్న్స్కి కరెక్ట్గా సొల్యూషన్స్ అయితే మొత్తానికి ఫైండ్ అవుట్ చేశారు. యాజ్ అ సైడ్ అంతా ప్రీ ప్లాన్డ్ కాదు, వన్స్ స్టార్ట్ అయ్యాక ఎలాగో ఇంత అవుతుంది కదా పనిలో పని చేద్దాం అని అలా యాడ్ ఆన్ చేసుకున్నాం అనమాట. అండ్ బడ్జెట్ కోసం అడిగారు. బడ్జెట్ ఈ సబ్జెక్టు అండి, మనం ఎంత మెటీరియల్ ఎలాంటిది, లామినేట్స్ ఏ రేంజ్కి వెళ్తుందో దీన్ని బట్టి ఉంటుంది. నేను ఇంటీరియర్ పీపుల్ వాళ్ళ కాంటాక్ట్ ఇస్తాను, ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తాను, మీరు వాళ్ళని అడగండి. రెనోవేషన్ అయినా మీరు ఫ్రెష్గా ఇంటీరియర్ బుక్ చేసుకున్నా బడ్జెట్ అనేది మనం చెప్పిన దాన్ని బట్టి మొత్తం వాళ్ళు ప్లానింగ్ అనేది చేయగలుగుతారు. అండ్ వీళ్ళు బెస్ట్ మంచి బడ్జెట్ నుంచి లైక్ ప్రీమియం వరకు ఎలాంటివన్నా చేస్తారనమాట. లైక్ చాలా పెద్ద పెద్ద బంగ్లాస్ చేస్తున్నారు, అండ్ మాలాగా మంచి మీడియం టు రెగ్యులర్ బడ్జెట్ హోమ్స్ అన్నీ ఉన్నాయి. సో దే కెన్ డూ లైక్ ఎనీథింగ్ అనమాట. యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ దెమ్ అండ్ ఎలా అయింది ఏంటనేది వాళ్ళు మీకు టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. నేను చెప్పడం కంటే అది బెటర్ అని నా ఫీలింగ్. సో అర్జున్ అయితే ఇక్కడ వచ్చి చెకప్ చేస్తున్నాడు, దాన్ని ఏమంటారు క్వాలిటీ చెక్ లాగా. ప్రతి ఒక్కటి వచ్చి ఎలా ఉంది ఏంటి, ఈ ట్యాప్ ఎంత కొన్నావు సంథింగ్ అలా అడిగాడు అనమాట. నేను షాక్ అయ్యాను. ఐఎమ్ గ్లాడ్, అంటే అలా అన్నీ అడిగి తెలుసుకోవడం మంచిదే. సో అన్నీ చెక్ చేస్తున్నాడు. తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ డ్రాస్ అవి చేస్తుంటే కూర్చొని చూస్తున్నాడు. క్లాస్ టైం అవుతుందంటే నేను చూస్తాను అన్నాడు అనమాట. సరే చూడు కూర్చో 5 నిమిషాలు అని చెప్పి ఆ అబ్బాయి ఎలా చేస్తున్నారు ఏంటి అన్నీ చూస్తున్నాను అనమాట. సో వెనకాల చూసారు కదా అలా చిన్న లెడ్జ్ అయితే వచ్చింది, దాన్ని కొంచెం కర్వ్ తిప్పేస్తున్నారు, అంటే అలా షార్ప్గా ఉంచారు, నడిచినప్పుడు అడ్డు వస్తుంది కదా. బట్ స్టిల్ ఇది వరకు మాకు ఉన్నప్పుడు ఆ యూనిట్ ఉండేవి కదా, వాటికంటే ఇది అడ్డేమి కాదు, చాలా స్పేస్ ఉంది బెడ్కిను టీవీ యూనిట్కి. అండ్ వీడు వచ్చినప్పుడల్లా కిడ్స్ రూమ్కి ఏం చేయట్లేదా, కిడ్స్ రూమ్ అంతేనా అంటున్నాడు. ఏంటో ఏదో కొత్తదనం కావాలనుకుంటా. యాజ్ ఎ సైడ్ బిఫోర్ ఫ్యాన్ ఒకటి పెట్టిద్దాం అనుకున్నాను తప్ప మిగిలిన మాకు ఐడియా అయితే లేదు బంకర్ బెడ్ నేను చేయబోతున్నానని. నేను బంకర్ బెడ్ కోసం కూడా చెప్తాను, మీరు వీడియో చివరి వరకు చూడండి. బేసిక్గా ఏంటంటే మనం ముందు ఫుల్ ప్రీ ప్లాన్డ్గా వెళ్ళేవి ఒక రకంగా ఉంటాయి, మన పరిస్థితి బట్టి అక్కడక్కడ
యాడ్ ఆన్స్ చేసుకోవడము, కొన్ని వదిలేయడం ఇలాంటివి చేస్తుంటాం కదా. సో మేము సెకండ్ ప్లాన్ అయితే ఫాలో అయ్యాము. అక్కడ పరిస్థితి బట్టి ప్రాక్టికల్ ఏది వర్కౌట్ అవుద్దో అదే చేసుకుంటూ వచ్చాం అనమాట. సో బెడ్ అయితే ఈ విధంగా ఫ్రేమ్ పెడుతున్నారు. ఇప్పుడు అదంతా లామినేట్తో కవర్ చేస్తారు. అండ్ ఇంకొక టిపికల్ విషయం ఏంటంటే చాలామంది ఫేస్ చేసేది, బిల్డరు గోడ వంకర్ టింకర్లు అనమాట. పాపం వాళ్ళు గోడ కూడా మొత్తం చూసుకొని దాన్ని బట్టి దాన్ని లెవెల్ చేయాలి. వుడ్ వర్క్లోనే మన వాల్స్ ఏమైనా వంకర్లు ఉన్నా సెట్ చేయగలుగుతారు కదా. సో వీళ్ళు ఎవ్రీ వాల్కి ప్రాపర్గా చెక్ చేసుకునే చేశారు. ఈ విధంగా అయితే మనకి ఒక విండో కవర్ చేసి అయితే ప్లాంక్ పెట్టాల్సి వచ్చింది. అండ్ అదర్ విండో ఎప్పుడు యాక్సెస్ ఉంటుంది. మేము ఎప్పుడు కూడా ఈ విండో ఒక్కటే తీసుకుంటాం అనమాట గాలికి, అవతల విండో ఎప్పుడు క్లోజే ఉంటుంది. సో దాన్ని ఈ విధంగా అడ్డు పెట్టినట్టు అయింది. ఇప్పుడు ఆ ఒక్కదానికి బ్లైండ్ వేసుకుంటే సరిపోద్ది. బ్లైండ్స్ ఉన్న సన్నగా ఎవరైనా కర్టెన్ అనేది లాస్ట్లో చూడాలి. సో లామినేట్ కలర్ ఈ క్రీమ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే మనకి ఆ రిస్టో డోర్స్లో కనబడుతుంది కదా, దాంట్లో కొంచెం లైటర్ షేడ్ అనమాట. సో ఏది ఆడ్గా వెళ్ళొద్దు అని మనం బెడ్కి వచ్చే కుషన్ని కొంచెం డార్క్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కలర్ ఎలా సెలెక్ట్ చేయాలి ఏంటనేది బాగా పిచ్చి ఎక్కిపోయింది. బికాజ్ ఆ బార్డర్కి ఒక చిన్న వుడ్ కలర్ రావాలి, అది కొంచెం వాల్నట్ షేడ్లో తీసుకున్నారు. నాకు ప్యూర్ టేక్ వుడ్ కలర్స్ ఉంటాయి కదా, కొంచెం ఆరెంజిష్గా, అవి అస్సలు వద్దు, ఇష్టం లేదని చెప్తే కొంచెం ఈ బ్రౌన్ వాల్నట్ షేడ్లో ఉన్నవైతే వాళ్ళు పిక్ చేశారు. సెలెక్షన్ జస్ట్ వాళ్ళు లాస్ట్లో ఒక 2 ఆప్షన్స్ ఇస్తే అందులో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. అది కూడా చాలా ఈజీ అయింది. లేకపోతే అన్ని లామినేట్లో మనం సెలెక్ట్ చేయాలంటే కలర్ చాలా కష్టం కదా. వీ సైడ్ సింపుల్గా కావాలి, కామింగ్గా ఉండాలి రూమ్, ఎక్కువ గాడీగా కలర్స్ వద్దని. సో ఈ కలర్ చాలా బాగుంది, చాలా చిన్న టెక్స్చర్ వచ్చింది. అందులో కూడా కొంచెం ఫ్లూటెడ్ లాగా ఉండే ఒకటి, ప్లెయిన్ ఒకటి తీసుకున్నాం లామినేట్. సో కొంచెం ఏదో చిన్న డీటెయిలింగ్, సైలెంట్ డీటెయిలింగ్ యాడ్ చేయొచ్చని. సో ఈ విధంగా అయితే పెద్ద షీట్ కదా, 6x6 కదా మంచం, అందుకని లామినేట్ని ఆ విధంగా సెగ్రిగేట్ చేశారు. అండ్ మనకి సైడ్ టేబుల్స్ కూడా చాలా బాగా వచ్చాయి అనమాట. సో ఇది ఫైనల్గా. కుషన్ ఇంకా రావాలి. ఈ వీడియో చేసిన టైంకి కుషన్స్ ఇంకా పెట్టలేదు. నేను మీకు మొత్తం హోమ్ టూర్ వీడియోలో ఫుల్ లుక్ చూపిస్తాను. సో సైడ్ టేబుల్స్ కూడా చాలా క్యూట్గా వచ్చాయి. ఎంత యూజ్ అవుతాయో, నేను సైడ్ టేబుల్లో ఎంత ఇంపార్టెంట్ స్టఫ్ పెట్టుకోవచ్చు అనేది నెక్స్ట్ చూపిస్తాను. సో 2 వైపులా వచ్చాయి అనమాట, అవి ఏమి అడ్డులో. అండ్ యూ కెన్ సీ ఫ్లోటింగ్ బెడ్ లాగా ఉంది కదా, మన కింద కాళ్ళకు కూడా తగలదు. సో కమింగ్ టు ద కిడ్స్ బెడ్రూమ్. నాకేంటి బంకర్ బెడ్ తీసే ఉద్దేశం లేదు, తీయడం ఇష్టం లేదు, తీసేది నేను ఏం చేయాలో తెలీదు. ఇవి నా క్వశ్చన్స్ అనమాట. అండ్ యూస్ చేస్తున్నారంటే ఎస్ పైకి ఆడుకుంటున్నారు, దిగుతున్నారు, దే ఆర్ ఎంజాయింగ్. బట్ నేను కొన్నప్పుడు ఒక 2-3 ఇయర్స్ ఉంచి తర్వాత తీసేద్దామనే ప్లాన్లోనే చేయించాను. ఎందుకంటే అర్జున్కి ఎక్స్పీరియన్స్ కావాలి. ఆదిత్య ఆబ్వియస్గా 3 ఇయర్స్ వాడాడు కదా, వాడికి ఊహ తెలిసింది. ఐ థాట్ మళ్ళీ వుడ్ వర్క్ కార్పెంటర్స్ రారు కదా, చాలా మట్టి అవుతుంది, దీన్ని ఏదన్నా చేద్దాం ప్రొడక్టివ్గా అంటే వాళ్ళని అడిగాను, మీరు కట్ చేసి వేస్ట్ చేసేలా వద్దు, నాకు దీన్ని డిస్మాండిల్లా చేయగలరా అని. బికాజ్ ఇది ఇక్కడికి వచ్చే హ్యాండిల్ చేశారు. సో అదేవిధంగా డిస్మాండిల్ కూడా చేయొచ్చు కదా. పాప కార్పెంటర్ సార్ చాలా కష్టపడ్డారు. 1 hour దగ్గర జస్ట్ నెమ్మదిగా డిస్మాండిల్, ఒక్కొక్కటి చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిని తీసుకుంటూ వచ్చారు. చాలా అమ్మయ్య వేస్ట్ అవ్వలేదు. ఏదైనా వస్తువు ఉత్తినే వేస్ట్ అయితే బాధ కదండి. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, దీన్ని ఇలా విధంగా మొక్కలు డిస్మాండిల్ చేసాం కదా, మా ఇంట్లో ప్లేస్ లేదు, చూద్దాం అందాకలైతే అటకమే పెట్టించాం. మా డాడీ ఇంట్లో పెద్ద అటక ఉంది, అందాకలైతే అక్కడ దాచమని చెప్పాను. ఫ్యూచర్లో మాకు ఏమన్నా అవసరం అయితే తీసుకొని దాన్ని చిన్న దివాన్లా చేయొచ్చు. కిడ్స్ రూమ్లో ఏదైనా కొంచెం పెద్ద రూమ్ అనుకోండి, మనం లైక్ ఎక్కడ ఏమవుతుందో తెలియదు కదా, కొంచెం తర్వాత పెద్దలు ఏమైనా వచ్చినా సరే దాన్ని చిన్న సోఫాలన్నా చేయించుకోవచ్చు. వీ కెన్ యూజ్ ఎనీథింగ్. ఎలా అయినా బాల్కనీ పెద్దది ఉంటే బాల్కనీలో సిట్అవుట్లో చేసుకోవచ్చు. వస్తువుని ఉత్తినే పాడు చేయడం ఎందుకని దాన్ని నీట్గా ఎలా అయితే డిస్మాండిల్ చేస్తున్నాము. ఇక్కడ బాల్కనీ 1 అడుగు పెద్దది ఉన్నా మా బాల్కనీలోనే సరిపోయేది. మాది 5 feet అనమాట. ఈ మంచం ఏమోని పొడుగు వచ్చేసి 6 ఉంది. సో 1 అడుగు ఎక్కువ ఉన్నా చక్కగా అక్కడ ఒక చిన్న దివాన్ టైప్లో పెట్టేసేవాళ్ళం అనమాట. అందాకలే తీస్తున్నాం. ఇప్పుడు అంతకన్నా లాంగ్ రన్లో ఆలోచించలేము కదా. సో నెమ్మదిగా అయితే తీసేసి ఆ పైన చిన్న బుక్ షెల్ఫ్లా ఉంది కదా, అది కూడా నీట్గా వచ్చేసింది. సో బంకర్ బెడ్ యూస్ఫుల్లా కాదా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. బంకర్ బెడ్ చాలా బాగుంటుంది, పిల్లలకి ఆడుకోవడానికి ప్లేఫుల్గా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది. అదైతే లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని నేను చేయించాను. దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ 2 ఉన్నాయి. ప్లస్ వచ్చేసి యాజ్ సైడ్ కిడ్స్ ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ చిన్నతనంలో. నెంబర్ 2, పెట్టేటప్పుడు ప్లేస్మెంట్ చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మేము పెట్టిన ప్లేస్మెంట్ తప్పు. ఇక్కడ వార్డ్రోబ్స్ కనిపిస్తున్నాయి కదా,
ఆ ప్లేస్లో కనుక అది వచ్చి ఉంటే మీకు న్యాచురల్ లైట్ అండ్ ఆల్సో ఎయిర్ వచ్చేది, ఎయిర్ సర్క్యులేషన్ బాగుండేది. మేము అది చెయ్యకుండా రాంగ్ ప్లేస్లో పెట్టడమే మేము చేసిన తప్పు. దీనివల్ల ఫ్యాన్ కింద తగలడం కొంచెం ఇబ్బంది అయ్యేదన్నమాట. బట్ ఆపరేషన్ ఇస్ ఫైన్, బాగానే ఉండేది. వాల్ మౌంట్ ఫ్యాన్ పెట్టాము, బట్ ఓకే అనమాట. అలా రైట్ ప్లేస్మెంట్లో పెట్టి మీ గది ఇంకొంచెం పెద్దదయ్యుండి ఇప్పుడు మా దానికన్నా అండ్ సీలింగ్ ఇంకొంచెం పైకి ఉంటే చాలా బాగుంటుంది. సో ఆప్షన్ అయితే బెస్టే. బట్ నా ఉద్దేశం ఏంటంటే ప్రతి వయసుకో సరదా ఉంటుంది కదా, దానికోసం నేను 2-3 ఇయర్స్ అయితే దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని చేశాను. పెద్ద కాళ్ళకి ఉంటుంది గుర్తుగాని. సో దే ఆర్ హ్యాపీ. అర్జున్ వద్దమ్మ చాలా ఇంకా తీసేద్దాంలే అని వాడే అన్నాడు. వాళ్ళని అడిగి ఓకే అంటేనే మేము నెక్స్ట్ ఇలా చాప్ చేసామన్నమాట. యాజ్ ఎ సెడ్ అది రీయూజ్ కూడా చేయబోతున్నాం. ట్రై చేయండి, మీ ఇంట్లో రూమ్ స్పేస్ అండ్ ఆల్సో వెంటిలేషన్ బట్టి చూస్ చేసుకోండి. సో దీనికి ఇలా అయితే పై ముక్కలు కట్ చేసి ప్లాంక్స్ వేరేగా పెట్టుకున్నాము. ఈ విధంగా చిన్న హెడ్ బోర్డ్ అయితే కొట్టించాను. ఇప్పుడు ఆ హెడ్ బోర్డ్కి క్వశ్చన్ వస్తుంది, లైట్ స్కై బ్లూ కలర్, ఆ బ్లైండ్స్ ఉన్న కలరే పెడితే చాలా డీసెంట్గా ఉంటుందని. అర్జున్ ఇక్కడే పడుకుంటాడు యాక్చువల్లీ ఎప్పుడు వార్డ్ రూమ్లోనే. ఆదిత్యని కూడా నెమ్మదిగా అలవాటు చేస్తే ఇద్దరికి కూడా 4/6 బెడ్ సరిపోతుందని. సో ఈ విధంగా అయితే మా బెడ్రూమ్స్ మేకోవర్ జరిగాయి చాలా ప్రొడక్టివ్గా. సో మా టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మీ ఇంటీరియర్ ప్లాన్ చేసుకోవడంలో యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ మా ఇంటీరియర్ పీపుల్ సంకల్ప్ ఇంటీరియర్ వాళ్ళ కాంటాక్ట్ కూడా ఇస్తాను. ఇఫ్ యూ నీడ్ డెఫినెట్లీ గో ఫర్ దమ్. చాలా బాగా చేశారు మాకు. అండ్ ఫర్దర్ వీడియోస్ మీరు ఫాలో అవ్వాలి చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి.